అందరికీ నమస్కారం. ఈరోజు నా యొక్క జన్మదినం సందర్భంగా నా యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, నా సాటి కులస్తులు అయినటువంటి నా సహోదర సమానులైనటువంటి మిత్రులందరూ కూడా ఉజ్జేడి బుచ్చన్న గారు, అదేవిధంగా బొల్లారం సత్తయ్య గారు, సంగం శ్రీధర్ గారు, జక్కం రవీందర్ గారు, అదేవిధంగా నొలిగొండ శ్రీనివాస్ గారు, జక్కం పూర్ణచందర్ గారు, అదేవిధంగా మన ఆమనగంటి రవీందర్ గారు, బుద్ధి రాజు గారు, వీరందరి సమక్షం లోపల ఇవాళ వారి ప్రేమ అభిమానులతోటి ఇక్కడ కేక్ కటింగు, అదేవిధంగా శాలువలతోటి సత్కరించి, బొగ్గలతోటి కూడా సత్కరించడం జరిగింది. ఇక్కడ మరి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతావందనం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్య విషయం ఏమంటే, నాకు 53 సంవత్సరాలు పూర్తయి 54 సంవత్సరంలోకి అడిగిన సందర్భంలో ఇవాళ ఆగస్టు 5 అంటే ఇది చరిత్రలో చెప్పుకోదగ్గ రోజు అని నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే 370 రద్దు ఈ ఆగస్టు 5 రోజు జరగడం గమనారం. అదేవిధంగా చరిత్ర లోపల 500 సంవత్సరాల నుంచి కూడా మనము రామాలయం గురించి కూడా పుట్టిమింటాడుతున్న సందర్భంలో ఈ ఆగస్టు 5 రోజు శంకుస్థాపన చేసిన రోజు కూడా ఇదే రోజు. అదే సమయంలో భారతదేశానికి ఒలింపిక్స్ లోపల జర్మనీని ఢీకొట్టి భారతదేశం గెలిచిన రోజు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అనేక చట్టాలు అమలైన రోజు ఈ యొక్క ఆగస్టు 5వ రోజు. మరి ఈ సందర్భంగా మా యొక్క మిత్రులు, మా యొక్క శ్రేయోభిలాషులు అందరూ కూడా ఐకమత్యంతో ఈ సందర్భంగా మమ్మల్ని పిలిచి కేక్ కటింగ్ చేయడం అనేది నా యొక్క జన్మదిన సందర్భంగా ఈ రకంగా మమ్మల్ని సన్మానించడం కూడా నేను మర్చిపోలేని రోజు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే చరిత్ర లోపల మనం ఎన్ని సంపాదించినా సరే ఒక మిత్రులను, శ్రేయోభిలాషులను మనము ఎంచుకుంటే వారి ప్రేమాభిమానులను పొందితే ఆ యొక్క జన్మ ధన్యవాదం చెప్పి చెప్పక తప్పదు. మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క దేవదేవుడు ఆయుర ఆరోగ్యాలను, ఐష్టైశ్వర్యాలను కలిగించాలని చెప్పి ఆ యొక్క భుజగభూషణ భుజంగుడు, ఢమరకునాథ సాత్వికుడు అయినటువంటి ఆ యొక్క త్రినేత్రుని ఆశీస్సులు వీరి కుటుంబాలకు మెండుగా ఉండాలని చెప్పి మనసావాచ కర్మైన త్రికటతో కూడా నేను కోరుతా ఉన్నాను. అది ఆపే, అది కట్టేసే.